ఓనర్ ఉంటే చాలు. ఓనర్ నువ్వా? ఓనరా? అమ్మ అమ్మ ఇటు ఓనర్. ఓనర్ ఎవరమ్మా? ఓనర్ ఎవరు? అక్కడ అను అవునా? ఆమె ఉన్నా మంగళారతి పట్టుకొని. మంగళారతి పట్టుకొని అన్నా అన్నా మీరు భరత్ భరత్ ఫ్యాన్ లై ఫ్యాన్ ఏ భరత్ ఫ్యాన్ అయ్యి ఏం కాదు अरे तो काय बोलतो पुरी ए पुरी बेटा काय सांगतो तो कोण आहे ना सांग चेअरमन फोटो ए काढ फोन काढ कांताय कांताय कल्याणनिधये निधये श्रीमद् वेंकटेशाय श्रीनिवासाय मंगलो मंगलाशासनकरे श्रीमदाचार्य पुरोगमे सर्वेश्च पूर्वे राजाय सद्बुधाय मोबाइल दी चलो रमा रमण गोविंदा ఒకటే ఉంది పేరు జ్యోతి. ఏమనిపిస్తుంది నీకు? నిజం చెప్పు. ఇచ్చినప్పటి నుంచి సంతోషంగా ఉంది సార్. అప్పుడు పాతేళ్ళు ఉండే పాతేళ్ళు సంతోషంగా ఉంది. ఎప్పుడు లేని గౌరవం వచ్చింది సార్. ఒక ధైర్యం వచ్చింది. మంచిగా ఉంటావు. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని దీవిస్తున్నావా? నిజంగా చెప్పు. సంతోషంగా ఉన్నావా? అన్న ఒకసారి నిలబెట్ట. ఒక్కసారి నిలబడి ఇక్కడ మంత్రి వచ్చిండు, ఆర్డీఓ వచ్చింది, తహసీల్దార్ సాబ్ వచ్చిండు, ఆర్డీఓ గారు వచ్చారు మీ ఇంటికి. ఎంఆర్ఓ గారు మీ అందరి మా అందరి ప్రియతమ నాయకుడు, బలుగు బలహీన వర్గాల బిడ్డ, ఈరోజు రేవంత్ అన్న సైన్యంలో రేవంత్ అన్నకు అత్యంత ప్రీతిపాత్రుడు, దగ్గటోడు శంకరన్న అని రేవంత్ అన్ననే పిలిచేంత ఆదరణ పొందిన నా అన్న ఈర్లపల్లి శంకరన్న గారి నియోజకవర్గంలో ఫరూక్ నగర్ మండలంలోని అన్నారం గ్రామంలో తాండాలోని మా జ్యోతమ్మ గారి ఇంటి గృహప్రవేశానికి రావడం జరిగింది. ఈరోజు ఒక పండగ వాతావరణం లాగా ఈ తాండాలో గృహప్రవేశం చేసుకుంటున్న జ్యోతమ్మ ముఖంలో ఆనందం చూస్తే నిజంగా కూడా గతంలో అద్భుత కల్పనలు కల్పించి డబుల్ బెడ్రూమ్లు అంటే ఇట్లా ఉంటే మేము ఇస్తాం,
అనే ఆశలో పేదోడిని పెట్టి 2 సార్లు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఒక్కటంటే ఒక పేదోనికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వడమే కాకుండా ఆ ఆశలో అధికారాన్ని చెలాయించుకొని వాళ్ళ ఇండ్లలో మాత్రం డబ్బులు పోగేసుకున్నారు తప్ప పేదోని అవసరాన్ని తీర్చలేదు. మీరెంచుకున్న ప్రజాప్రభుత్వం, మీరెంచుకున్న శంకరన్న ఈరోజు కొట్లాడతాడు ప్రతిసారి. షాద్నగర్ నియోజకవర్గం వస్తే మా శంకరన్న మళ్ళా లొల్లి పెట్టరా అనేటువంటి గవర్నమెంట్లో ఉండుకుంటూ కూడా జనరల్గా గవర్నమెంట్లో ఉన్నటువంటి శాసనసభ్యుడు గవర్నమెంట్ మీద మాట్లాడడం అనేది చాలా తక్కువ, అరుదు, సాహసం చేయరు. కానీ మీ నియోజకవర్గం కోసం, మీ లక్ష్యం దేవిపల్లి కోసం ఆడికి నీళ్లు తీసుకురావడానికి నేను అనుకుంటా 100 సార్లు అసెంబ్లీ బయట క్యాబినెట్లో మేము పోతుంటే మా అందరి కాగితాలు ఇచ్చి తుదకు రేవంత్ రెడ్డి గారు కొల్లాపూర్లో మేమంతా కూడా క్యాబినెట్ ఏర్పాటు చేసుకుంటే ఆ క్యాబినెట్లో ఈసారి లక్ష్మీదేవిపల్లికి ఎటువంటి పరిస్థితుల్లో మనం ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలని నేను గట్టిగా పట్టి నాకు 10 సార్లు ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే అన్న ఎటువంటి పరిస్థితుల్లో లక్ష్మీదేవిపల్లి అక్కడ నీళ్ళు తీసుకురావడానికి చేయాల్సిన మొదటి కార్యక్రమం ల్యాండ్ ఎక్విజిషన్. ఆ ల్యాండ్ ఎక్విజిషన్ కోసం ముఖ్యమంత్రి గారిని ఒప్పిస్తా అని చెప్పి ఒప్పించడం జరిగిందన్నమాట మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఎవరు ఏం గుర్తుపెట్టుకున్నా గుర్తుపెట్టుకోకపోయినా రాబోయే తరాలు గుర్తుపెట్టుకుంటాయి. లక్ష్మీదేవిపల్లికి గతంలో కుర్చీ వేసుకొని నేను ఏదో పెద్ద ఘనమైన పని చేస్తా అని చెప్పి 10 సంవత్సరాల అధికారం నుండి చేయని వ్యక్తులు ఈరోజు కుర్చీ వేసుకోలేదు, కానీ ఖచ్చితంగా మాట నిలబెట్టుకోవాలా. ఈ ప్రాంత ప్రజల ఆలోచన విధానం 60-70 ఏండ్ల కళ లక్ష్మీదేవిపల్లికి నీళ్లు రావాలా, ఈ తాండలన్నీ సస్యశ్యామలం కావాలా, వరి నాట్లతో వరి పైర్లతో పచ్చగా కనిపించాలా, ఈ ప్రాంతాల నీటి కటకట పోవాలా. ఇవన్నీ జరగాలంటే అనివార్యమైనటువంటి లక్ష్మీదేవిపల్లి కోసం పోరాటం చేస్తున్న మీ వీర్లపల్లి శంకరన్నకు మీరందరూ కూడా బలోపేతమై నడిపించాలా. ఆయన ఉంటే మాత్రమే సాధ్యం, లేకపోతే కష్టమైందన్న విషయాన్ని ప్రతి ఒక్క యువకుడు అర్థం చేసుకోవాలా. ఈరోజు పేదలకు సంబంధించి మా శంకరన్న అడుగుతా ఉండే. అలాగే మాకు ఎమ్మెల్యే వీరపల్లి శంకరన్నకి మా యొక్క ధన్యవాదాలు. మాకు ఎమ్మెల్యే అన్న మాకు ఎల్లవేళలా ఏ వర్క్ అడిగినా మాకు తక్షణమే ఆ వర్క్ శాంక్షన్ చేసి మాకు అందుబాటులో ఉంటున్నాడు. ఇంకా వచ్చేసి వివో భవన్ అంగన్వాడీ బిల్డింగ్ కొంచెం బీటీ రోడ్డు కొంచెం పెండింగ్లో ఉంది. దాన్ని కొంచెం కాంట్రాక్టర్లు రావడం లేదు. కొంచెం వాళ్ళకు ఆ వర్క్ వాళ్ళకి అప్పచెప్పి ఎమ్మెల్యే సార్ కొంచెం దగ్గర చూసుకోవాలని కోరుకుంటున్నాను. అన్నారం గ్రామానికి ఎమ్మెల్యే మంత్రి వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పటిదాకా ఎన్ని ఇళ్ళు అయినాయి ఇక్కడ? ఇప్పటి వరకు 22 ఇండ్లు కంప్లీట్ అయినాయి. అలాగే పిల్లల భవిష్యత్తు కోసము అటాచ్డ్ 3 రూమ్స్ 32 లక్షలతో ఇచ్చిండు. సీసీ రోడ్ వచ్చేసి 10 లక్షలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వచ్చేసి 6 లక్షలతోటి మాకు ఇవ్వడం జరిగింది. గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు అయినటువంటి వాకిటి శ్రీహరి గారు, అలాగే షాద్నగర్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మన కాంగ్రెస్ పార్టీ గౌరవ షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరన్న గారికి ప్రత్యేకంగా అన్నారం గ్రామ పంచాయతీ తరపు నుంచి, అలాగే కొండాయగడ్డ గ్రామ పంచాయతీ తరపు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మా ఎమ్మెల్యే గారు చాలా కష్టపడి కొట్లాడి అసెంబ్లీలో కూడా గవర్నమెంట్ ఉన్న అసెంబ్లీలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో కొట్లాడి ఈరోజు తెలంగాణలో కావచ్చు పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే గత ప్రభుత్వం కూడా 10 సంవత్సరాలు గవర్నమెంట్లో ఉండే ఏ ఒక్క రోజు ఏ తండా కానీ ఏ ఒక్క విలేజ్ కానీ ఒక్క రోజు కూడా ఒక ఇల్లు వచ్చిన దాఖలాలు లేవు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ మా దగ్గర అన్నారంలో 29 ఇండ్లు శాంక్షన్ కావడం జరిగింది. దాంట్లో నుంచి కూడా ఆల్రెడీ 22 ఇండ్లు కంప్లీట్ నడుస్తూ ఉన్నాయి. ఒక 10 ఇండ్లు కంప్లీట్ అయినాయి. మిగతా కూడా ఆల్రెడీ వర్క్లో ఉన్నాయి. కాబట్టి ఇక ముందు నుంచి ఏ విషయం ఉన్నా మీకు ఇంకా ఇండ్లు కావాలంటే మా ఎమ్మెల్యే గారు మీరు అడగండి. ఎవరైనా కష్టపడ్డట్టు గరీబోళ్ళు ఉంటే చెప్పండి, మేము తప్పకుండా ఇల్లు ఇస్తామని చెప్పి అంటున్నారు. కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు. ఈరోజు గౌరవ మన రాష్ట్ర మంత్రి వారు కూడా వచ్చి గృహప్రవేశం ఇందిరమ్మ గృహప్రవేశం చేయడం జరిగింది. వారికి కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. కావున చాలా సంతోషం ఉంది. ఇక ముందు నుంచి ఏ కార్యక్రమం అయినా
కంటిన్యూ చేస్తారని మా ఎమ్మెల్యే గారికి ఆశించి మా అన్నారం గ్రామానికి ఏది ఉన్నా సరే సహకరిస్తారని మేమందరం కోరుకుంటున్నాం.